ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అంత మిక్కిలిగా ప్రేమించిన మా యేసు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మీ మాసంలోని ప్రభువా, మరి రెండవ పునరుద్ధానపు ఆదివారంలోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ ఆలయంలో ప్రవేశించుటకు మీరు మాకు కలుగు చేసిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన దినాన నేను ఆరాధించిన ఇంటోడగా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. సమయానికి ముందుగా తీసుకొని వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను కూడా సకాలంలో క్షేమకరంగా మీరు మా మధ్యలోనికి తీసుకురానైన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. వాతావరణ మార్పుల వలన ప్రభా మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, లేవనెత్తండి, మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకొని అయిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభా నీ ఆలయముకు క్షేమకరంగా సకాలంలో రాగలుగుటకు నువ్వు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి, గడియలను బట్టి, ధన్యతను బట్టి మీకే లెక్కలేటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటూ ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతలో ఈ దినపు ఆరాధన జరగగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న ఎవరి బిడ్డలు ముందుకు వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా Yeah.
సౌందర్యపూర్ణుడు అనే పాట మొదటి పాట పాడుకుందాం అందరం కలిసి. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక యేసయ్యా నా ప్రాణ స్నేహితా మనసంతా నిన్నే
సైన్యములకు అధిపతియగు దేవా అనే పాట 9వ పాట అందరం కలిసి పాడుతున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తుతులతో స్తుతిగానాలతో నిన్నే కొలిచెదను, స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా, వెడగడు నాపై గురిపెట్టగా. 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 నీవే నీవే నా రక్షకుడా, పోరాడితివే. నన్నే నన్నే నీ వర్గముగా వాడుకొంటివే. నా బలము నా వైరము నీవే యేసయ్యా. నా శరీరము నా శృంగము నీవే యేసయ్యా. నా బలము నా వైరము నీవే యేసయ్యా. నా శరీరము నా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా బ్రతుకడవే మంది పడినను, పదివేల మంది కొచ్చినను. 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 పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే. ప్రధానగా బలిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా ప్రాణము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. నా దుర్గము నా ప్రాణము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. అందరూ లేచి నిలబడదామండి. హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
వలన మరి దేవుడి వారం అంతట్లో మనల్ని మన కుటుంబాన్ని సంఘాన్ని సంఘబిడ్డని ఎంతగానో కాశీ కాపాడి మరి పునరుద్ధరణ సన్నిధిలో ఆయన నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప దండతికే సమయానికే సన్నిధికే దేవునికి లెక్కలేనటువంటి వందనాలు, అలాగే సంఘం తరఫున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 114వ దావీదు కీర్తన ఉత్తర ప్రస్తుతంగా చదువుకుందాం. మరి ప్రేరేపించబడిన వారు మొదటి వచ్చిన చదివితే తర్వాత వచనాన్ని కలిపి చదువుతున్నాం. కీర్తన చదువుకున్నామండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు సముద్రం దానిని చూసి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళాను. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేం తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళటకు నీకేమి తటస్థించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని పలుకును. ఆయన బండను నీటి మలంగాను, చెరుకుకి రాతి బండగాను, నీటి ఉండలుగాను చేయవాడు. దేవుడి ఇచ్చిన వాక్యం తెలుసుకుందాం. అందరూ కూర్చోగా మనం చేస్తూ ఉన్నాం. సండే స్కూల్ పెట్టారు, సండే స్కూల్కి వెళ్ళాలని మనవి. మరి చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, రామగారి గారు, వారు ఈ భాగాన్ని వివరిస్తారు. అందరూ కూడా ప్రార్థన దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాం. వాస్తవానికి 114వ కీర్తన పాస్టర్గా ధ్యానించాలి, కానీ ఈ దినాన వేరే సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని అందచేయమని వారు పిలవడంచే గాజురామరం ప్రాంతంలో ఒక సంఘానికి వారు వెళ్ళడం జరిగినది. కావున వారు ఈ దినాన మన మధ్యలో లేరు. సో అందుకని 114వ కీర్తనను కూడా నేనే ధ్యానించడం జరుగుతూ ఉన్నది. 114వ కీర్తన, 113వ కీర్తన, ఇవి రెండు ఒక కలియకతో కూడిన కీర్తనలుగా మనం ఈ యొక్క కీర్తనలు గమనించవచ్చు. ఈ 114వ కీర్తనను మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనలో ఉన్న 8 వచనాలు 3 ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటిది అని అంటే, ఐగుప్తు బానిసత్వంలోనికి ఇశ్రాయేలు జనాంగము వెళ్ళినప్పుడు వారు ఎంత హింసింపబడ్డారు, వారు ఎంత నలగగొట్టబడ్డారు, వారు ఎంత బాధింపబడ్డారు అనే ఆ యొక్క సందర్భాలను మనకి జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. అందుకే 114వ కీర్తన ప్రారంభంలో మనం చూసినట్లయితే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అనే పదాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఐగుప్తు బానిసత్వంలో నుంచి తండ్రి అయిన దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత మరి వారికి కలిగిన ఆనందం గురించి ఇక్కడ వ్యక్తపరచడం మనము చూడవచ్చు. రెండవ సందర్భంలో మనం గమనించగలిగినట్లయితే, మరి తన ప్రజలను మరి కాపాడుటకు దేవుడు సముద్రమును 2 పాయలుగా చేసిన మరి ఒక సందర్భం మనకు జ్ఞాపకం వస్తుంది. ఆ సందర్భంలో ఆ 2 పాయలు చేసినప్పుడు ఆరిన నేలగా ఉండి జనులందరూ దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సముద్రము ఎప్పుడు కలిసిపోయిందంట, ఎప్పుడైతే శత్రువులు ఆ మధ్యలో ఉన్నారో, ఆరిన నేల అనుకునే ఆ నేల మీద ఎప్పుడైతే ఆ ప్రజలు ఉన్నారో, శత్రువులు ఉన్నారో, అప్పుడు వచ్చి ఆ సముద్రం మళ్ళీ కలిసిపోయిందంట. రెండవ
అద్భుతమైన సంఘటనను ఈ యొక్క కీర్తన భాగం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. 3వ వచనంలో మనం ఆ మాటను చూస్తా ఉన్నాం. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను అని 2వ సందర్భం మనకి గుర్తు వస్తా ఉన్నది. 3వది కనుక మనం చూసినట్లయితే 4వ వచనంలో కొండలు గుట్టలు, ఈ మాటను కనుక మనం చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి గుట్టలు ఎక్కుతూ కొండ మీదకు వెళ్ళాడు. ఆ కొండ పేరేంటో తెలుసా? ఏ కొండ మీద 10 ఆజ్ఞలను మోషే పొందుకొని ఉన్నాడు? సీనాయి పర్వతము. సీనాయి పర్వతం. పర్వతం ఎక్కాలి అని అంటే పర్వతం ఎక్కడానికి ఎలా ఉంటుంది? మార్గం అంతా గుట్టలు గుట్టలుగా ఉంటుంది. మనకి కన్వీనియంట్ గా ఉండదు. ఒక చోట రాళ్ళుంటే ఎక్కినంత మాత్రాన అక్కడే ఉంటామని నిలకడగా కూడా ఉండదు, జారి పడిపోవచ్చు కూడా. అలాంటి అనేకమైన సందర్భాలలో మోషే ఆ పర్వతము మీదకు వెళ్ళి మనందరి కొరకై 10 ఆజ్ఞలు తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. ఆ 10 ఆజ్ఞలు పొందుకున్న సందర్భంలో మరి దేవుని యొక్క ఒక ప్రభావము కూడా అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ ఏమైందంటే ఆ కొండ కదిలింపబడెను అని ఒక దేవుని ప్రభావమును అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో 3 సందర్భాలలో దేవుడు చేసిన అద్భుత కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటా 5, 6 వచనాల్లో మనము వీటన్నింటినీ మళ్ళీ స్మరణకు తెచ్చుకుంటూ తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావం ఎంత ఉన్నతముగా ఉన్నది, ఈ భూమి మీద ఈ సముద్రము మీద తన యొక్క అధికారం ఎంత గొప్పగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొండను చూస్తే కొండ ఒకవేళ పగిలిపోయి మన మీదకి దాంట్లో నుంచి రాళ్ళు వచ్చి పడిపోతే మనం చితికిపోతామనే భయం ఉన్నది. దేవాది దేవునికి ఆ కొండ ఎలా కనబడుతుంది అంటే చిన్న ఇసుక రేణు వలె కనబడతా ఉన్నది. ఇవాళ నీకు నాకు ఆ యొక్క దేవుని యొక్క అధికారము లేకుంటే దేవుని యొక్క సర్వభౌమ అధికారమును గురించి మీకు జ్ఞాపకం చేయడానికి అలంకార రూపకంగా తెలియజేస్తున్నాను. మనకు ఒక కొండ చూస్తే అది మన మీదకి వచ్చి పడిపోతే మనం ఇక బ్రతకం అన్నట్టున్నది. అదే ఆ కొండ మన దేవాది దేవునికి ఇసుక రేణు వలె కనపడుతుంది. సో ఆ కంపారిజన్ లో మన దేవుడు ఎంత అధికారము కలిగిన దేవుడో ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తాం. అందుకే 5, 6 వచనాల్లో ప్రశ్నలు చూడండి. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? నువ్వు పారిపోవడానికి నీకేం తటస్థించినది? యోర్దానా నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేల వలెనో, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెనో గంతులు వేయుటకు మీకు ఏది సంభవించినది అని అక్కడ కీర్తనకారుడు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఇవాళ మన దేవుడు తన యొక్క అధికారము క్రింద కొండలు కదులుతాయి, సముద్రాలు వింటాయి, మరి గుట్టలు వింటాయి, అన్నీ వింటాయి. 7వ వచనంలో మనం చూసినట్లయితే భూమి ప్రభు సన్నిధి, యాకోబు దేవుని సన్నిధి వణుకుము అనే పదాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. భూమి కూడా ఏమవుతుందంట? భూమి కూడా వణికే పరిస్థితుల్లో ఉంటాం. ఎవరిని చూసి భూమి ఎప్పుడైనా వణకడం చూస్తున్నామా మనము? గడిచిన వారంలో నేను ఇంకా కొంత బలహీనంగా ఉన్నా. ఇంకా చాలా మంది ఫోన్లు చేసిన వారు కావచ్చు, చేయని వారు కావచ్చు, నా వరకు తెలిసిన వారు చాలా మంది ఇంకా ఇలానే ఏదో ఒక ఫీవరో, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబో ఏదో ఒక దాంతో సఫర్ అవుతూనే ఉన్నారు. మనము నేను గడిచిన వారంలో నేను ఫ్యాన్ వేసుకుంటే కాసేపు బాగానే ఉండేది, ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కాసేపు చెమట పట్టేది, కాసేపటికి అదే ఫ్యాన్ గాలికి 2 దుప్పట్లు కప్పుకున్నా చల్లాగేది కాదు. మనం ఎలా వణికిపోతున్నామో మనకు కనపడని ఈ భూమి కూడా దేవుని యొక్క మాట, అమ్మో దేవుడు నోరు తెరిచేమని అంటాడేమో అని భూమి కూడా ఏమవుతుందంట? వణికిపోతా ఉందంట. ఇవాళ తన సృష్టిలో చేసిన ప్రతిదీ తనకి అనుకూలముగా తనను ఆరాధిస్తా ఉన్నదనే విషయాన్ని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు సర్వానికి
అధికారి అయి ఉంటా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని మరి ఒకసారి 114వ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కావున ఈవేళ మనం అందరము దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని మహిమపరుస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా మనము ప్రార్థన చేసే వారిగా ఉండకుండా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని కొనియాడుదాం. దేవాది దేవుడు ఈ ప్రత్యేకమైన దినాన మనందరినీ దేవుని ఆలయంలోకి నడిపించున్నాడు. మరి ఆయన అధికారము లేనిదే మనము దేవుని మందిరంలో అడుగు కూడా పెట్టలేమనే విషయాన్ని మరి ఒకసారి మన స్మరణకు తెచ్చుకొని ఆయన అధికారమునకు మనం లోబడి ఆయన అధికారమునకు మనం తలవొగ్గి దేవా మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, నీ మందిరానికి రాగలుగుటకు నువ్వు చూపెట్టే కృపను బట్టి, సముద్రము నీ మాట వింటుంది, ప్రకృతి నీ మాట వింటుంది, భూమి నీ మాట వింటుంది, కొండలు నీ మాటలు వింటున్నాయి, మరి గుడ్డలు నీ మాటలు వింటున్నాయి. సమస్తము నీ మాట వింటుండగా నీ రూపంలో చేయబడిన నేను కూడా నీ మాట వింటూ సాగిలపడి నీకు స్తుతియాగము చేస్తున్నాను దేవా అని ఇది మనస్ఫూర్తిగా మనమందరము మన హృదయమును విప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకలో భద్రపరచును గాక. దేవుడు గడిచిన వారం మధ్య చేసిన అనేకమైన మేలు ఉపకారములను తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందులో నిలిచి నిలబడి ఒక చక్కటి పాట సమర్పించుకున్నాడు. మన శంకరయ్య ఉన్నారు, పరిచి పాట పాడుతుండగా ఏకీవిస్తూ దేవుని నామాన్ని నా ప్రాణము నీవే, నా జీవము నీవే, సహాయము నీవే, నా బలము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, సహాయము నీవే, నా బలము నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, సహాయము నీవే, నా బలము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, సహాయము నీవే, నా బలము నీవే. ఎవరు లేరని వెళ్ళుచున్నా, అనదగా నేను ఏడుస్తున్నా. ఎవరు లేరని వెళ్ళుచున్నా, అనదగా నేను ఏడుస్తున్నా. నా కన్నీరు తుడిచి నన్ను హత్తుకున్నా, నా కన్నీరు తుడిచి నన్ను హత్తుకున్నా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా
దృష్టిలో రోజు సాంస్కృతిక ఉన్నారు వారు వచ్చి ఆరోగ్యంతో ప్రార్థన చేస్తున్నారు. గడిచిన వారం అంతా మీ కృపలో భద్రపరిచి సజీవులకు లోపలి పథకాల సమయం వరకు కీర్తన ద్వారా స్థితి గీతం ద్వారా మిమ్మల్ని ఆరాధించడం ఇచ్చిన కృపం బట్టి మీ వందనాలు తండ్రి ప్రభావ. నైనా మిమ్మల్ని ఆరాధించుకోవడం మాకు చూపిన ప్రేమ బట్టి మీరు స్థితిస్తున్నాం కనపరుస్తున్నాం ప్రభావ. మదర్స్ డేగా ప్రభావ మీ సన్నిధిలో చేరిన ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ఆ తల్లికి ఒకడే కుమారుడు అయినా ఆ కుమారుని ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచింది. తనకి ఏ చదువు కావాలో ఆ చదువు చదివించింది ఆయన ప్రభా. కానీ ఆ చదువులో గట్టు ఒక డాక్టరే లాయరే అన్నట్లుగా డాక్టర్ని చేసి వివాహం చేసి కోడలు తీసుకొచ్చింది ప్రభా. ఆ తల్లి ఒక కోడలు ఏదైతే తను చేయాలనుకుందో వచ్చిన తర్వాత తను పనిచేయడం సాఫ్ట్వేర్ జాబ్ మానేసింది, డాక్టర్ జాబ్ మానేసిన ఆ తల్లికి అడిగింది. భర్త దగ్గర ఉన్నప్పుడు నీకు నేనంటే ఇష్టమే అని చెప్పేసి అడిగింది. నాకు ఇష్టమే అని చెప్పేసి భర్త చెప్పాడు. ఆ తల్లి కోడలు చెప్పింది, అయితే మీ అమ్మాయినా ఉండాలి నేనైనా ఉండాలి అని చెప్పేసి అడిగితే ఆ కుమారుడు ఆ తల్లికి చెప్పాడు, తల్లి అమ్మా నేను ఒకటి అడుగుతాను నువ్వు వింటావా అని. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను ఉంటావా దూరంగా అంటే ఉంటాను నాయన నీ క్షేమమే నాకు ముఖ్యమని చెప్తే ఆ తల్లిని తీసుకొని అడవిలోకి వెళ్ళింది. 3 రోజులు నడిచి ఆ తల్లిని అక్కడ విడిచిపెట్టాడు. తిరిగి యథావిధిగా తన భార్య దగ్గరికి వచ్చాడు. పడుకున్నాడే కానీ ఆ తల్లి తన కష్టపడి పెంచిన అన్ని గుర్తు చేసుకొని 3 రోజులు చూడలేకుండా ఉండలేక మరొకసారి అరణ్యంలోకి వెళ్ళి ఆ తల్లిని చూద్దామని వెళ్తే మారువేషం వెళ్ళాడు. ఆ తల్లి అయితే గుర్తుపట్టలేదు. అమ్మ ఎవరమ్మా నువ్వు అని అంటే, అయ్యా మా కొడుకు ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటే, అమ్మ పలానా ఊరని చెప్తున్నావు నేను నా పిల్లోడు చెప్పాలా అని చెప్పేసి అంటే, వాడు ఈ అడుగులు వెళ్ళాడు ప్రభా. క్రూర జంతువులు తిరిగే ప్రదేశం ఆయన ఆ బిడ్డ క్షేమంగా చేరుకున్నాడో లేదో ఏమన్నా ఏదో జంతువులు చంపేసినేమని బాధపడుతున్నానంటే ఆ కుమారుడు కన్నీళ్ళు పెట్టుకొని అమ్మ అని దుఃఖించి ఏడిస్తే ఆ తల్లి అక్కడ చనిపోయింది. ఆ తల్లిని అక్కడ తీసుకురావాలా, తిరిగి ఇదే చేసుకోవాలా. ఆ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు ఆ సిలువలో వేలాడి మన కోసం రక్తం కార్చాడు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం పరితపిస్తున్నట్లే లోకం అనే తల్లి వెంట మనం పడుతున్నాము. ప్రతి తల్లి తను ఎన్ని చేసిన చివరి క్షణం వరకు బిడ్డనే కోరుకుంది. నేటి దినాన మీ సన్నిధిలో నిలబడ్డ మేము పెళ్ళైనంతవరకే తల్లి, పెళ్ళైన తర్వాత భార్య తన ఉదయాన్ని అత్తుకుందని వాక్యం సెలవిస్తుంది. కానీ తల్లి విడిచిన తండ్రి విడిచిన ఏడవనక కానీ ఆ తల్లి ఆ బిడ్డ కోసం అంటే ఆ తండ్రి మన కోసం పరితపిస్తున్నాడు. ఏదో ఈ ఒక్కరోజు గ్రీటింగ్ చెప్పు, ఒక సీర కొనొచ్చు, తనకి ఇష్టమైన ఆహారం పెట్టు మనం కనపరచడం కానీ చేయకుండా నిత్యం మనం భూమి మీద జీవించినంత కాలం ఇది ప్రార్థనా సమయం అని నేను వాక్యంలో నుంచే సూసన్న వేసి కూడా జాగ్రత్త 19 మంది సంతానంలో ఘనంగా పెంచింది. మనం కూడా ఉన్నంతకాలం మన తల్లిదండ్రులను ఘనంగా సన్మానించాలి. ఉన్నదానితోనే మనం మరణించిన వారికి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టి వారి జీవితాన్ని మనం పోషించాలి. మీ సన్నిధిలో గుర్తులిప్పిన ప్రతి హస్తాన్ని 100 దీవులతో ఆశీర్వదించమని కొద్ది మనం వేసిన అడిగి వేడుకొచ్చున్నామా పరలోక తండ్రి. అందరూ కూర్చోబెట్టుకున్నాను చేస్తున్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు అందుకండి మన పాస్టర్ గారు ప్రకటనలు చదివిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తాం. వారం ప్రకటనలు గమనించండి. ప్రతి బుధవారము 11 గంటల నుంచి 12 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారిపై ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీకు కానీ మీ గృహంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి
శుక్రవారము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్త్రీల కూడిక జరుగుతూ ఉంది. స్త్రీలైనటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్న మరి బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. మరియామి తల్లి గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేలాగున, సంతోష గారికి కూడా దేవుడు స్వస్థతలు చేకూర్చేలాగున, పాస్టర్ కిషోర్ గారికి కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేలాగున, అలాగే నాగలక్ష్మి గారి యొక్క ఆపరేషన్ బాగా జరిగిందని తెలియజేశారు. మరి పూర్తి స్వస్థత కొరకు నాగరాజు గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాము. అలాగే అక్షరాజం ఆంటీ గారు కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారని తెలియజేశారు. వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి జలుబు, దగ్గులు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాతావరణ మార్పుల వలన కలిగే ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో బిడ్డలు కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మహిమేశ్వర్య గారు అలాగే రేష్మ గారు వీరిద్దరి గురించి ప్రార్థన చేయవలసిన మనవి. అలాగే గడిచిన వారంలో ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్ మరి అనేక మంది బిడ్డలు రాసి ఉన్నారు. మరి వారికి మంచి కాలేజెస్లో సీట్లు వచ్చినట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ కుమారుడు సునంద్ మే 24న యూపీఎస్సీ ఎగ్జామ్ రాయనైనాడు కావున మరి ఆ బిడ్డ గురించి కూడా మీ అందరి ప్రార్థనలో భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి మీటింగ్స్ని కూడా దేవుడు ఎంతగానో జయప్రదంగా జరిగించి ఉన్నాడు. మరి ప్రార్థన చేసిన మీకు సహాయ సహకారాలు అందజేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. అలాగే గడిచిన వారంలో తెలియజేయబడిన రీతిగా మన చర్చ్లో మ్యూజిక్ క్లాస్ ఒకటి స్టార్ట్ చేసామండి. అది వెనస్డే, ఫ్రైడే, సండే వారానికి 3 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించుగా 10 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగి ఉన్నది. మరి ప్రతి స్టూడెంట్ దగ్గర 2000 రూపీస్ అమౌంట్ తీసుకుంటున్నాడు. సో నెలలో 12 క్లాసెస్ చెప్తాడు. వీటిని మీరు గమనించుకోండి. ఒక గ్రూప్ కూడా తయారు చేసాము. మరి ఆ రోజు వచ్చి అటెండ్ అయ్యి మేము కంటిన్యూ చేస్తామన్న బిడ్డల పేరెంట్స్ నెంబర్స్ అన్ని యాడ్ చేసాం ఆ గ్రూప్లో. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వయసుతో సంబంధం లేకుండా మరి ప్రతి ఒక్కరు పొందొచ్చు కాబట్టి గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. బుధవారము, శుక్రవారము, ఈరోజు ఆదివారము కూడా సాయంకాలము మరి క్లాస్ ఉంటుంది కనుక మీరు గమనించుకొని మరి ఆల్రెడీ సభ్యులుగా ఉంటున్న వారు రావాల్సిందిగా మనవి. ఇంకా ఎవరైనా సభ్యత పొందుకోన్న వారు సభ్యత పొందుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే కుటుంబానికి 100 రూపాయల చొప్పున మెంబర్షిప్ కూడా బోస్ గారికి అది అందజేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి ఇది పాస్టర్ గారు గాజురామరం ప్రాంతంలో ఒక మందిరంలో వాక్య సందేశం అందించడానికి ఈరోజు స్పెషల్ డే కదండి. స్పెషల్ డే ఏంటిది? మదర్స్ డే. సో మదర్స్ డే సందర్భంగా మరి వాక్య సందేశం అందించడానికి మరి వాస్తవానికి పాస్టర్ గారు కూడా వారమంతా బలహీనంగానే ఉన్నారు. అయినప్పటికీ మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు వెళ్ళి ఉన్నారు కనుక మరి వారు అక్కడ చక్కగా వాడబడి తిరిగి చేరుకరంగా వచ్చినట్లుగా మీ ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకటనలు మీరందరూ విన్నారు. మరి వెనుదిన ప్రార్థనలో ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి, ఎందుకంటే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి కాబట్టి పసిబిడ్డల గురించి, సండే స్కూల్ బిడ్డల గురించి, వృద్ధుల గురించి కూడా మీరు ప్రార్థించాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అలాగే గత వారంలో మరి 3 రోజులు కూడా మే 1, 2, 3 తారీఖులో
దేవుడు సూర్యుని కృపను బట్టి వాతావరణాన్ని కానీ కరెంట్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా దేవుడు మరి ఇక అన్నింటిలో కూడా ముందుండి మరి ఆయన నామానికి మహిమ కలుగులాగానే దేవుడు మరి జరిగించుకునే విధానానికి దేవునికి వందనాలు. అలాగే మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి యవ్వన బిడ్డల నుంచి వృద్ధుల వరకు కూడా మరి మీరు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. దాని మూలంగానే మనం ఈ 3 రోజులు కూడా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకి కొనసాగించడానికి ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ అవ్వడానికి కూడా మీరందరూ కూడా మీ కుటుంబాలు కానీ మీ బంధుమిత్రులు కానీ మరి రావడం ఎంతో ఆనందదాయకం. అలాగే ధైర్యం సగినటువంటి వర్తమానానికి కూడా మనకి ఈ 3 రోజులు దొరికినందుకు కూడా నిజంగా ఎంతో ధన్యులు అని చెప్పుకోగలను. ముఖ్యంగా చెప్పాలంటే అందరూ పాలు పొందినటువంటి వారిని దేవామణి గారు మరి ఎంతో స్పందించడం కూడా నేను మొన్న చెప్పాను. నిజంగా వాడికి ఇచ్చినటువంటి ప్రేమైనటువంటి వందన. అలాగే మాణిక్యరావు గారు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎంతో భయంకరమైనటువంటి యుద్ధాలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడి పట్ల విశ్వాసంతో వారు కుటుంబం ముందుకొచ్చి వారు పాలు పొందడం కూడా ఎంతో ఆనందకరం. దేవుడు మనందరి కుటుంబాన్ని కూడా బాగా దీవించి ఇటువంటి కార్యక్రమాలు ఇంకను ముందు కూడా కొనసాగించుకోవడానికి మీ సహకారం అందిస్తారని నమ్ముతూ ఇంకా ముందుకు కొనసాగించుకోవడానికి సహాయ సహకారం అందించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు తల్లి అయిన వారందరికీ కూడా మరి ఈరోజు మదర్స్ డే కాబట్టి మీకు అవసర సంఘం తరఫున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి కార్యక్రమం అయిపోయిన అనంతరం పాస్టర్ గారు కేకుని మీ అందరి గురించి తీసుకొచ్చి కట్ చేయించాలని ఆశతో ఉన్నారు కాబట్టి మీరు ఆ కేకుని కూడా కట్ చేసి మరి మీరు అందరూ తల్లి అయిన వారందరూ కూడా తినేయాలని మా ఆశ కాబట్టి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం పంచగలని ఆశ ఉంటే వారికి సమయాన్ని అందజేస్తాం. మరి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని టయాన్ని అందజేస్తాము. ప్రభు నా స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు. మాస్టర్కి మాస్టర్ గారికి వాళ్ళ సహోదరులకి సమస్త జనానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. పోయిన ఆదివారం వచ్చాను, నేను దీనికి కూడా రాలేకపోయాను. ఆదివారం వచ్చి మూలపడిపోయాను, నడుము నొప్పి అసలు కదలలేక 4 రోజులు ఎంతో బాధపడ్డాను. హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా కానీ నా దేవుడే నాకు నయం చెప్పలేదు. నేను హాస్పిటల్కి రానయ్యాను, భయం ఇక్కడ రానన్నాను. అప్పుడు వరుసగా రోజు వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, వెళ్తాను మందిరానికి, ఎట్టయినా తిప్పబడి వెళ్తాను అని నాతోటి మామగారేమో వెళ్ళమ్మా నేను వెళ్ళిపోతున్నాము, 2 వారాల కన్నా 1 వారం వెళ్ళు ఎట్టా కొట్ట మాస్టర్ గారే పంపిస్తారు అని చెప్పి వెళ్ళింది. అట్లాగే ఆటో తీసుకొని వచ్చాను. ఆయన ఇది నా సాక్ష్యం తగ్గింది కొంచెం, నా కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో వచ్చిన బాధ హాస్పిటల్లో ఎందుకులే నాన్న వదిలే అన్నాను. అదొకటి. మా మనవడు మాల్టోవా గ్రామాన్ని వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. 5 వెళ్ళారు హైదరాబాద్ నుంచి. 5లో నెలకు ₹1,00,000 వాడు ఖర్చు ఒక్కొక్క నెల వచ్చి. అట్లాగే పిల్లలు కష్టపడి 3వ నెల అయితే పొందుతానే ఉన్నారు. వెళ్ళినప్పుడు 40 లక్షలు అయింది. ఎట్లాగో నేను దేవుని వెంటాడి పోరాడి ప్రార్థన చేస్తే ఆ నలుగురికి అలా ఇంటికి పార్టీ వచ్చింది. నెలకు ₹1,00,000 అంట. నిన్నే చేరాడు. నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, మరి వాడి కొట్టు కూడా ఇంకా ఎదగాలి, ఎంఎస్ పూర్తి చేసుకోవాలని మీ అందరి ప్రార్థన, మీ అందరి దయ కృప ఉంచండి ఆయన. వాళ్ళైతే నమ్ముకోలేదు, వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను. ఇది నా సాక్ష్యం. ఆయన ఈ చిన్న సాక్ష్యాన్ని జీవించమని వేడుకుంటున్నాను. ఆమె స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. సమయం సమస్తకి సంఘానికి వందనాలు చేస్తున్నాను. దేవుడు మమ్మల్ని విషయంలో
చాలా గొప్ప కార్యం చేశారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈవెంట్స్ అన్ని చేయడానికి ఆయన సహాయం చేశారు. నెక్స్ట్ డే మేము ప్రయాణమై విషయంగా యాక్చువల్లీ హైదరాబాద్ బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళాం ఫస్ట్ టైం. అనుకోకుండా మధ్యలో శిఖాబాద్ని పడి మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. 2:30కి మేము చింతల్లో ఉన్నాము. 3 o'clock కల్లా మా ట్రైన్ చిన్న విషయం అవ్వచ్చు, కానీ దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆ రోజు మార్నింగ్ విజయవాడ వెళ్ళవలసిన నలుగురు సుధీర్ వాళ్ళ కపుల్, అత్తయ్య మావయ్య అమ్మ వాళ్ళ ట్రైన్ మిస్ అయ్యింది ఆల్రెడీ మార్నింగ్. ఇదే విషయం అనుకుంటూ ఉన్నాము. కరెక్ట్ మేము సంగీత దగ్గర ఉండేసరికి క్యాబ్లో ఎస్టిమేటెడ్ టైం 3:06 అని చూపిస్తుంది. మేము అప్పటికప్పుడు ఏం కాదు, మేము ఇక్కడ చింతలో ఉన్నప్పుడు 3:02 అంటే 3 గంటల 2 నిమిషాలకి చేరుకుంటామని చూపిస్తుంది. ట్రైన్ 3 o'clockకే ఉంది. మేము అక్కడ కంగారు పడుతుండగానే మనిషి ఎక్కడ దేవుడు మిస్ అవ్వకుండా తీసుకెళ్తాడు అనేది. కానీ సంగీత సర్కిల్ వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అవ్వడం, మధ్యలో సిగ్నల్స్ పడేటప్పుడు 3 గంటల 6 నిమిషాలు చేరుకుంటామని చూపించింది. అప్పటిదాకా పోతున్నదాన్ని నేను ఏదో సాధారణట్లా ఒక చిన్న జర్క్ వస్తుంది. అది రావడం వల్ల వెంటనే హోల్స్ వదిలేసుకుంటే ఎంతో నాకు సేఫ్గా, ఒకవేళ నేను కనుక ట్రైన్ ఎక్కి నేను కంపల్సరీ సాక్షి చెప్పగలుగుతున్నాను. కరెక్ట్ మేము 2:59 కల్లా స్టేషన్ ముందు ఉన్నాము. అనుకోకుండా ఒక అక్క మాకన్నా ముందే వచ్చి ఎలా ఎక్కాలి అనేది హెల్ప్ చేశారు. మేము ట్రైన్ క్యాబ్ డ్రైవర్ కూడా హెల్ప్ చేశారు. మాకు లగేజ్ అందించడంలో ఒక పక్కన పాపని ఎత్తుకుని లగేజ్తో పరిగెత్తుకుంటే అలాగే ఎక్కాము. మేము ఇలా ఎక్కి జస్ట్ అన్నాము, ట్రైన్ పోయాలి. అది మేము ఎక్కడ ఫస్ట్ టైం. అదొకటి. నెక్స్ట్ మేము అక్కడ నుంచి పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి లైక్ మండే నుంచి మా ఇంట్లో అందరూ సిక్ అయ్యారు. మావయ్యకి అమ్మమ్మకి వైరల్ ఫీవర్. తర్వాత అనుకోకుండా మా పాపకు కూడా సండే ఆరాధన ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి వచ్చినాం. మేము ఆరాధన కూర్చొని అప్పటికి కాకపోకుండా నేను సరేలే ఇంకా అని చెప్పి వదిలేశాను. ఇంటికి వెళ్ళేసరికి బాగా ఫీవర్ వచ్చేసింది. యూజువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుని అలవాటు లేదు. భయం ఒక రకమైతే కొంచెం కొట్టితనము, దేవుడు హీట్ చేస్తాడు, దేవుడు ఎందుకు చేయడు అన్నట్టు. బాబా విషయంలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్దాము అన్నా కానీ ఎందుకు వెళ్ళినా అనవసరంగా తను మెడిసిన్స్ వేసుకోదు చేయదు, మళ్ళీ అదొక ఇది, మళ్ళీ డాక్టర్ ఫీజు ట్రావెలింగ్ ఫీజు అన్నట్టు ఏదో క్యాలిక్యులేషన్ చేసి మొత్తానికి నేను వెళ్ళలేదు. మొత్తానికి మామూలు కాఫ్ డ్రాప్స్ వేసాం, తగ్గిపోయింది. కానీ పాప అస్సలు మేము వదలడం లేదు. ఇదివరకు నేను అంటే నేను ఆ వాయిస్ అంటే విశేషాలతో ప్రయత్నం చేసుకుని ఆడుకునేది కానీ మొత్తం పిల్లలు కూర్చుంటుంది. తన వల్ల నేను తర్వాత ప్రవీణ్ ముగ్గురం కూడా సిక్ అయ్యాము. ఇంకా నేను థర్స్డే రోజు నైట్ బలంగా అనుకున్నాను, ఆదివారం మీ సన్నిధికి వెళ్ళాలి, పాప నాకు వదలలేదు, పాప ఒంట్లో బాగుండలేదు, నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావు. ఆదివారం నేను ఎటువంటి భయం లేకుండా ఇళ్ళ వద్ద ఆలోచన సన్నిధికి వెళ్ళాలనుకున్నాను. అనుకున్నాను ఎందుకంటే దేవుడు నిన్న ఈవినింగ్ వరకు పాపకి కంప్లీట్గా క్యూర్ చేశారు. నేను మొన్నటి బయట అలసట కానీ ఎటువంటి అంటే డిస్టర్బెన్స్ అలా భయపడి లేకుండా కొంచెం తిరగలుగుతుంది. నేను అంటే ఈ చిన్న విషయాలు కానీ దేవుడు మన జీవితంలో మనం ఎంతగా నమ్మితే అంత చిన్న విషయం కూడా దేవుడు మనల్ని పట్టించుకుంటూ ఉంటాడు. ఈరోజు మదర్స్ డే మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మా మదర్ స్పేస్ దేవుడు కట్టిన తల్లిగా మమ్మల్ని ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆయన ఒకటి చూసుకుంటాను నాలుగురికి ఆయన వర్షంలో నేను ఆస్తులు చెల్లిస్తున్నాను. చిన్న సాక్షి దేవుడు దించున్నాను. నీవు చేసిన పాత
కిషోర్ గారి గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అతని బట్టి దేవుని వందనాలు. మరి మా మామయ్యకి ఇచ్చిన స్వతంత్రం బట్టి ఏసై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన నెలకొకసారి మందులు తెచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. షుగర్ కంట్రోల్లో ఉండలేదు. ఆ హార్ట్ ప్రాబ్లము అదంతా దాని గురించి మందులు వాడుకుంటున్నారు. కానీ ఏం చేయాలనుకున్నా కూడా షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఆయనకి 400 అబోవ్ అలాగే ఉంటుంది, కానీ షుగర్ కంట్రోల్లో రావట్లేదు. ఆయన పరిచర్యలో ఆయన కొనసాగించడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అలాగే పరిచర్యలో ఆయన ముందుకు సాగాలని, అంటే ఆపరేషన్ అంటే ఆయనకి 66 అబోవ్ ఉన్నాయి. అది బాడీ సహకరించకపోవచ్చు అని వాళ్ళు ఆపరేషన్ ఆలోచన చేయలేదు. మందులు ఆడుకుంటున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకోవడం, పరిచర్యలో ఆయన కొనసాగించడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యంపై వందనాలు. అదేవిధంగా మా అల్లుడి గురించి కూడా ప్రార్థన చేశారండి. శశాంక్ 10th క్లాసు, వాడు 483 మార్క్స్తో విజయాన్ని పొందుకున్నాడు. వాడికి ఇచ్చిన మార్క్స్ని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా పోయిన వారం మా అత్తయ్యకి బాగోలేదండి. ఆవిడ శనివారం నైట్ నుంచే కొంచెం బాగోలేదంట. అయినా అలాగే మందిరానికి వెళ్ళింది ఆదివారం. అవి ఎవరు చెప్పుకోలేదు. ఆవిడ చర్చిలో కూర్చున్నట్టు కానీ ఏదో ఒక లాగుండి మళ్ళా మనిషిని కావాలని బయటకు వచ్చిందంట. అక్కడే అసలు తెలియకుండానే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారంట. అక్కడ వాళ్ళందరూ ఇక చర్చిలో ఉన్న మెంబర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా ఆడపడుచు కూడా ఆ అమ్మాయి హాస్పిటల్లో చేస్తుంది. అక్కడ తీసుకెళ్తే ఆ అమ్మాయి అంటే ప్రాణం లేనట్టే తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళడానికి మాకైతే చెప్పలేదా అని కళ్ళు తిరిగిపోయినాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళారని చెప్పారు. తర్వాత నేను దేవుని మందిరంలో ఉన్నాను కదా, అప్పుడే తెలిసింది. ఇప్పుడైతే మేమేం చేయలేమేసయ్యా, నీ కృప చేత స్వస్థపరచు, నీవే మాకు సహాయం చేయమని మందిరంలో కూర్చొని నేను ప్రార్థన చేసుకున్నాను. నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని. మరి అత్తయ్యకి సెలైన్లు అవన్నీ పెట్టి చేశారు. అప్పుడే కోరుకున్నారు. నేను చర్చ అయిపోయినాక ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే బాగానే ఉంది కదా, ఇప్పుడు మాట్లాడుతుంది, ఇంకైతే అలా ఏం లేదు అసలు అని చెప్పేది మాట్లాడవచ్చు. మరి ఆమెకి ఇచ్చిన స్వస్థతను బట్టి కూడా దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఆమెకి అంతకుముందు ఇక్కడ యాంజియోగ్రామ్ చేయించామండి. అది హార్ట్లో అంటే అది ఏది షంట్ వేసేది ఏమీ లేదు, అంత ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు, కానీ మెడిసిన్స్ వాడుకోవాలి లైఫ్ లాంగ్ అని చెప్పారు. మరి ఆ ప్రాబ్లం వల్ల అలా ఏమన్నా అయిందేమో అని చెప్పేసి డాక్టర్స్ కూడా మందులు ఆపేశారు క్షణాల నుంచి. మరి ఈసీజీ తీస్తే ఏం లేదని చెప్పారు. మరి అలాగే హార్ట్ డాక్టర్ మన మంగళవారం రోజు వస్తే ఆయన చూపిస్తే ఎక్కువ కూడా తీసి హార్ట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. బ్లడ్లోనే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, దానికోసం మందులు ఇచ్చారు. మరి ఆవిడ పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యానిపై వందనాలు చెల్లించుకున్నాను. నా కుటుంబంలో చేస్తున్న ప్రతి ఆశ్చర్య కార్యానికి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా కుటుంబం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. మీటింగ్స్ కంటే ముందు రోజు శుక్రవారం నైట్ ఆంటీ వాళ్ళ మనవరాలు ఫంక్షన్కి వచ్చాను. నైట్ 11కి బాగా ఫీవర్ వచ్చింది. అసలు తెల్లారైతే లేచి పని చేయాలని అన్న స్థితిలో ఉన్నాను. 3 రోజులు ఆదివారం నాకు అస్సలు పనే చేయలేదు. మా అత్తయ్య ఇంట్లో పని డ్యూటీ పని అంతా చేసుకొని వెళ్తున్నాను. లేకపోతున్నాను, తినలేకపోతున్నాను. ఇంకా ఆదివారం చర్చికి కూడా రాలేదు. ఆదివారం సాయంత్రం భాష గారి వరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడి దేవత అన్ని మీటింగ్స్ ఉన్నాయని ప్రార్థన చేస్తున్నాను కదా. మీటింగ్స్కి అటెండ్ అయ్యేది సేవలో అడగడాలని ఎంతో ఆశగా ఉందయ్యా. మీటింగ్స్ కల్లా తగ్గితే మీ సందర్భంలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు తగ్గిపోయింది, సాక్ష్యం దేవుడు దీవించారు.
అందరికీ ప్రైజ్లోనండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉన్నారు. అలానే మా పెద్దమ్మ గారు ఇక్కడ సాక్ష్యం చెప్పమని కోరారు. మా పెద్దమ్మ సివియర్ హెడేక్కి సఫర్ అయ్యారు. చాలా కొన్ని నెలల నుంచి ఆవిడ సఫర్ అయ్యారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయమని అన్నారంట. అయితే నాకు చెప్పింది, మేము ప్రేయర్లో పెట్టాము, ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రేయర్ చేస్తూ ఉన్నాము అందరం. మరి దేవుడి దగ్గర దేవుడి చూపిన కృపను బట్టి మా పెద్దమ్మకి తలనొప్పి అనేది తగ్గింది స్కాన్ తీయకుండానే. అలానే మా తమ్ముడు యూపీఎస్సీ ఎగ్జామ్ 24th రాస్తున్నాడు. తను లాస్ట్ మంత్ సిక్ అయినప్పుడు ఫస్ట్ డే అనౌన్స్ చేశారు. ఆయన దేవుడు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఎండోస్కోపీ చేయడం వల్ల అల్సర్స్ ఉన్నాయని తెలిసింది స్టమక్లో. మెడికేషన్ యూజ్ చేస్తున్నాడు, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నాడు. తన కోసం కూడా మీరు ఇక్కడ ప్రేయర్ చేయండి. మన ప్రార్థనలు మీరు జ్ఞాపకం ఉంచుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే మమ్మీకి కూడా దేవుడు రోజు స్వస్థత చేకూరుస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే పాస్టర్ గారు కూడా లాస్ట్ వీక్ అంతా చాలా సిక్ అయ్యారు. ట్యూస్డే నుంచి చాలా ప్రేయర్ చేసాము. అలానే సండే కన్నా దేవాన్ని సేవకును వాడుకొని నేను ప్రార్థనలో పెట్టాను. అటు రీతిగానే దేవుడు ఇలా నడిపించుకుంటున్నాను. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పాస్టర్ అండి కూడా సిక్ అయ్యారు. మళ్ళీ ఆంటీ కూడా కోలుకున్నారు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఫుల్ టైం జాబ్లో కూడా దేవుడు నాకు ఇద్దరు గ్రూప్ చూపిస్తున్నాడు. 1 by 1 కేసెస్ అసలు రెస్ట్ ఉండట్లేదు. ఇంటికి వచ్చి నాకేమో ఫస్ట్ ఇయర్ సిక్ లాస్ట్ వీక్ అంతా నాకు ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. వంటలో కానీ ఏదైనా కానీ నేను అక్కడ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడైనా ఇంట్లో చెక్కబెట్టేవారు. మొత్తం నేను అక్కడ ఇక్కడ చూసుకునేసరికి నాకు కూడా చాలా రెస్ట్లెస్ అనిపించింది. అయినప్పటికీ దేవుడికి చెప్పాను, ప్రతిదీ ప్రార్థనలో పెట్టాను. దేవుడు నాకు నా ప్రార్థన అందించినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పెళ్ళై కూడా 1 year అయింది. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల్లో మమ్మల్ని కాచి కాపాడాలని, ఇంకా సేవలో ముందుకు వెళ్ళాలని మీరు ప్రేయర్ చేయండి. అలాగే ఈ సాటర్డే చెల్లి ఐసెట్ రాయిపోతుంది, పీజీ ఎగ్జామ్. సో తన కోసం కూడా ప్రేయర్ చేయండి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కాబట్టి తన ఆశను నెరవేర్చాలని మీరందరూ అందిన ప్రార్థనలు నా కోసం, నా కుటుంబం కోసం, సేవ కోసం మీరు జ్ఞాపకం ఉంచుకోమని చిన్న సాక్షి దేవుడు తెలుసుకున్నారు. ప్రభునాథ మీ అందరికీ వందనాలు, తీసేకి వందనాలు. అందరికీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను. మదర్స్ డే నా జీవిత విషయంలో ఏసయ్య ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు ఏసయ్య. అందుకు ఏసైకి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్న రుణాస్త్రాలని ఉంటారు. పెద్ద బిడ్డ ప్రవీణ్ వివాహ విషయాలు అద్భుతం చేశారు. అలాగే చిన్న బిడ్డ సుధీర్ వివాహంలో కూడా చాలా బాగా బిడ్డ వివాహం ఘనంగా జరిగి మన చేతి తరఫున కూడా చాలా మంది అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్తుంది. అట్లా బిడ్డ వివాహం ఘనంగా జరగడానికి ఏసై దారి చూపించడానికి ఏసై అది మేము వేలన్నీ వెళ్దాం పెళ్ళైన తర్వాత అని చెప్పి వెళ్ళాము. ప్రయాణాలన్నింటిలో ఏసై కాపుదాల నుంచి క్షేమంగా వెళ్ళి రావడానికి దారి చూపించారు ఏసై. కానీ వచ్చిన దాని నుండి ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్స్, బొడ్డు నొప్పులు, అలా అందరూ సిక్ అయిపోయారు. అది చిన్నోడికి ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత అందరికీ అలా కూడా అందరికీ వచ్చింది ఫీవర్ అనేది. ఏంటంటే ఈ శోధన అంతా బాగా జరిగింది, ఎంతో సంతోషంగా అనుకున్నాం. పెళ్ళి కూడా బాగా నడుస్తుంది అనుకుంటే తగ్గిపోయి కూడా ఏసై అంతా చక్కగా జరగడానికి ఏసై దయ చూపించారు. అంతా బాగానే జరిగింది. అందరికీ బిడ్డల మీద ఈ శోధన ఏంటి అనేసి నాకు చాలా భయంలాగా అనిపించి ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ఎక్కడైనా ఏ దుష్టుడి కార్యం మీ దగ్గర మీరున్న చోటైతే పని చేయదు అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆలాపన తల్లి అయితే అసలు బాగా కళ్ళు మూసుకొని అమ్మ అమ్మ అంట విప్పి పడుతూ ఉంది. బిడ్డను చూసి చాలా భయం వేసింది నాకైతే. అయితే సాక్ష్యం చెప్పుకోవడానికి పోయిన ఆదివారం అనుకున్నాను, బాగా నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోయాను. ఈరోజు సాక్ష్యం చెప్పుకోవడానికి ఏసై దయ చూపించాను. అందరికీ స్వస్థతనిచ్చినందుకు ఏసైకి వందనాలు. మా జీవితాల్లో చేసిన ప్రతి మేలు విషయంగా వందనాలు చేస్తున్నాను.
ఆయన చెప్పాలంటే అద్భుతంగా నా జీవితంలో నేను ఎంత బాధపడ్డాను, అంత ప్రార్థనకి తగ్గట్టు నాకు ఇద్దరు కూతుళ్ళని అయితే ఇచ్చారు యేసయ్య. నేను ఈయన అయితే మా ఇక్కడ పూర్తి స్వస్థతనిచ్చారు. నేను ఈయన అయితే ఒక పెద్ద పిల్ల చిన్న పిల్ల అని అనుకుంటాము. అయితే అటు భాగ్యాన్ని యేసయ్య మాకు ఇచ్చినందుకు యేసయ్యకి వందనాలు చెప్పి చిన్న సాక్ష్యం దేవుడు. సాక్ష్యం పంచుకున్నటువంటి కుటుంబాల్లో చేసినటువంటి దేవుని మేలుకి దేవుని మహిమ కలుగును గాక. మరొకసారి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం రాబోతున్నాం. మన మధ్యలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ఎవరు పెట్టుగా జోన్ గారి గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా ప్రార్థన దేవుని మాటలు వినాలని ప్రభు చిత్తం చెప్పిన జాన్ గారి గారికి సమయాన్ని అందజేస్తాను. వారి యొక్క పర్యాయము మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి 2 వచనాలు 26, 27 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇవాళ ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే నిజమైన భక్తి, నిజమైన ఆరాధన, లేకుంటే దేవుడు మెచ్చే భక్తి, దేవుడు మెచ్చే ఆరాధన ఏంటిదో ఈవేళ ఈ 2 వచనాల నుంచి మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. పైన 25వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివినట్టయితే, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుతాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆరాధన క్రమం అంతటినీ జయప్రదంగా జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్దిపాటి బలహీనంలో ఉన్న నన్ను మీరు బలపరచండి. నీ బిడ్డలకు ప్రభా మా అందరికీ కావాల్సిన నీ మాటలను మీరు అందచేయనట్టు ఉండగా మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోపడే జీవితాన్ని, నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇవాళ ఈ 26, 27 వచనాల్లో ఏం తెలియజేస్తున్నాడు అని అంటే 25వ వచనం చివరి భాగంలో మనం చూసాం కదా, క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. క్రియారూపకంగా మనం చేసేవారిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. చాలా మంది భక్తి చేస్తున్నాం అని వ్యర్థంగా వారి సమయాన్ని పోగొడుతూ ఉన్నారు అని యాకోబు గమనించాడో ఏంటో తెలియదు. కానీ సంఘంలో కూడా మనం చాలా మందిని గమనిస్తాం కదా, మేము రోజు ప్రార్థన చేసుకుంటామండి, మేము రోజు బైబిల్ చదువుతామండి, మేము రోజు 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 అంటారు. కానీ చేయవలసిన దేవునికి మెచ్చిన స్థితిగతులు వారి జీవితాలలో వారు ఉంచుకోరు.
యాకోబు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటిది అని అంటే, ఏ స్థితిగతులతో నువ్వు దేవునికి భక్తి చేయాలో, ఏ స్థితిగతులతో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలో, ఏ స్థితిగతులతో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలో ఆ విషయాన్ని స్పష్టంగా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవేళ ఆ విషయాన్ని మనం కూడా చూడనే ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన అంటున్న మాట ఏంటిది అని అంటే, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఇది నా ప్రియ సంఘమా, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా మన ప్రార్థనలు వ్యర్థంగా పోవడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తున్నాము కానీ అసలు చేయవలసింది ఏంటంట, మన నోటికి కళ్ళెం వేసుకోవాలంట. నోటికి కళ్ళెము వేసుకొని మనము జాగ్రత్త పడేవారిగా ఉండాలి అన్నట. మన నోటిని ఎక్కడ పక్కతే అక్కడ తెరవకూడదు. ఈ నోరు ఉంది కదా అని తెరుచుకుంటా పోయేవారిగా ఉన్నప్పుడు నా భక్తి వ్యర్థంగా కూడా పోతుంది. ఆ విషయాన్ని యాకోబు భక్తుడు ఇవాళ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన నోటికి మనము కళ్ళెము పెట్టుకొనక మనము ప్రార్థన చేసిన వారమైతే, ఇక్కడ ఏమంటున్నాడు, తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి ఏంటంట, వ్యర్థమే. తెలుగు వచ్చా మీ అందరికీ? తెలుగు వచ్చా? తెలుగు రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకంటే బాగా మీకైతే వచ్చని నాకు తెలుసు. సో వ్యర్థమే అంటే ఏంటి? వేస్టింగ్గా. మనం ఈ ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఇంతసేపు సమయం వెచ్చించడం అంతా వేస్ట్. మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటిదో అది ఇక్కడ యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ రీతిగా మనము దానిని కాచుకున్నామా లేదా అనే విషయాన్ని మనము చూసుకోవాలి. తన నోటికి కళ్ళెమో పెట్టుకొనక. కీర్తనకారుడు 34వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్న మాటను మనం చూసినట్లయితే ఏం చేయకూడదట, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలంట, కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఒక వైపున మనం ప్రార్థన చేస్తున్నాం అదే నాలుకతో. చాలా చోట్ల మనము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని రెస్టారెంట్స్కి ఓన్లీ వెజిటేరియన్ తినే వాళ్ళే వస్తున్నప్పుడు వాళ్ళు పర్టికులర్గా వెయిటర్కి చెప్తారు ఏమని అంటే, బాబు మా గురించి, మేము వెజిటేరియన్స్, మా గురించి సెపరేట్ కడాయి, సెపరేట్ గరిట, సెపరేట్ గిన్నె, సెపరేట్ బొగోనా, సెపరేట్గా అన్నీ మాకు సెపరేట్గా ఉంటాయా లేకపోతే అన్నీ కలిపేసే వండేస్తారా అని అడుగుతారు. వాళ్ళు మరీ పర్టికులర్గా అడుగుతున్నారు అని అంటే వాళ్ళు ఏంటి, అసలు తినరు, నాన్ వెజ్ అనేది తినరు. మామూలుగా తినే వాళ్ళు అయితే ఇది అది కలిపేసి నడిపించేసినా పర్వాలేదు, కానీ ఇలా సెపరేట్గా అడిగారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నాన్ వెజిటేరియన్ అనేది ముట్టరని. ఒకవేళ వెయిటర్ అలా చెప్పి బై మిస్టేక్గా నాకు ఎందుకో డౌట్ వస్తుందండి, నా సూప్లో చికెన్ ముక్క వచ్చింది, చికెన్ వచ్చేసింది అని డౌట్ పడి నేను లోపలికి వచ్చి చూస్తానని ఆయన లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ చికెన్ సూప్లో నుంచే చికెన్ అడ్డు పడకుండా వెజ్ బయటకు లాగుతా ఉన్నాడని చూశాడు కస్టమర్. ఏం చేస్తాడు వెంటనే, మనం కూడా వెళ్తూ ఉంటాం కదా రెస్టారెంట్స్కి, ఎవరో గురించి చెప్తున్నాడు మనకెందుకు అనుకుంటున్నారు. ఏం చేస్తారమ్మా, కాల్ యువర్ మేనేజర్ అంటాం, ఇమ్మీడియట్గా కాల్ యువర్ మేనేజర్ అంటాం. నాకంటూ కొన్ని ఇవి ఉన్నాయి, వాటిని మీరు అధిగమించారు. ముందుగానే అడిగాను, మీరు వెజ్ వాడుతున్నారా లేదా, సెపరేట్గా వాడుతున్నారా లేదా అన్నీ అడిగాను, కానీ మీరు అవేవి చెప్పకుండా నాకు చికెన్ ఉన్న సూప్ ఇచ్చేసారు, నేను దాన్ని తాగేశాను. ఇప్పుడు నాకేమైనా అవుతే ఎవరు బాధ్యులు? వెంటనే మీ యొక్క
రెస్టారెంట్ని మూసేస్తాను అన్నంత గొడవ మనం చేస్తూ ఉంటాం. నేడు ఈ దినాన దేవుడు మనకి ఒకటే నోరిచ్చినప్పుడు ఇదే నోటి నుండి మనం అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇదే నోటి నుండి ప్రార్థనలు కూడా చేస్తున్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు ఎలాగ వింటాడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. చెడ్డ మాటలు ఎల్లయో ఏమంటున్నాడు? వచనం చదువుదాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎందుకు కాచుకోవాలి అని అంటే, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు నోటి నుండి అగ్ని జ్వాలలు బయలుదేరుతాయి. ఆయన మనల్ని మరి నాశనము చేయగోరినప్పుడు ఆయన నోటి నుండి అగ్ని జ్వాలలు బయలుదేరుతాయంట. కావున ఈవేళ అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, మన నోటికి కళ్ళెమును మనము పెట్టుకునే వారిగా ఉండాలి. పెట్టుకొనక మనము భక్తి పరులమని చెప్పుకున్నట్లయితే మన భక్తి అంతా వ్యర్థమే అని ఈ దినాన యాకోబు భక్తుడు సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఒక చోట ఇలా యెషయా భక్తుడు అంటాడు, తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్తతో తెలియజేస్తున్న మాటలు వారు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, వారి హృదయము మాత్రం ఎక్కడుందంట? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఏం చేస్తున్నారంట? గణపరుస్తున్నారు. కానీ దేవునికి కావాల్సిన రెండు కూడా ఎక్కడున్నాయంట? చాలా దూరముగా ఉన్నాయి. ఒకటేంటిది అంటే, దేవునికి కావాల్సింది మన హృదయము, రెండవది ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండడం. ఈ రెండు దేవుడికి అతి ప్రియమైనవి, అవి ఎంతో దూరముగా ఉంటా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ యెషయా భక్తుడు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా తెలియచేయడం మనం చూస్తూ ఉంటాం. కావున మనము పెదవులతో మరి దేవుని ఆరాధిస్తూ హృదయంలో దేవునికి చాలా దూరంగా ఉన్నాము అని అంటే ఆ భక్తి కూడా వ్యర్థమే అనే విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కావున యాకోబు భక్తుడు స్పష్టముగా నేడు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటిది అని అంటే, దేవుడికి నచ్చిన మెచ్చిన భక్తిని మనం చేయగలిగితే చేద్దాము, లేకుంటే భక్తినే మానివేసుకోవడము బెటర్. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, 2 పడవల మీద మనము కాలు వేయకూడదు. 2 పడవల మీద కాలు వేయకూడదు. వెచ్చగానైనా ఉండు, నులువెచ్చనైనా ఉండు, కానీ మధ్యస్థలో ఎప్పుడు కూడా ఉండకూడదు అని దేవుడు పదే పదే మనకు తెలియజేస్తున్న వేళ ఈ దినాన దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తి చేస్తే ఈ రీతిగా చెయ్యి, భక్తి చెయ్యకూడదు అనుకుంటున్నావా, చెయ్యడమే మానే. అదైనా బెటరే ఇదైనా బెటరే, కానీ కాస్త చేద్దాము అనిపిస్తుంది, కాస్త చేయకూడదు అని కూడా అనిపిస్తుంది. కొన్ని పాత దినాలు పాత సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యాలు చూస్తుంటే ఏ దేవుని మొక్కినా, ఏ కొబ్బరికాయ కొట్టినా, ఏ విగ్రహాన్ని మొక్కినా చెయ్యనటువంటి గొప్ప కార్యాలు ఈ దేవుని నమ్ముకున్నాక నాకు జరిగినాయి కనుక ఈ దేవుడితోనే ఇంకా జీవితకాలం గడిపేద్దాం అనిపిస్తుంది. దాంతో పాటు మళ్ళీ వేరేగా కూడా చేయాలనిపిస్తుంది అన్న భక్తి
మాత్రము మానుకో అని దేవుడి వేళ మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా సార్లు మన హృదయము దేవునికి కావాల్సినప్పుడు ఆ హృదయము దేవునికి చాలా దూరంగా ఉంటుంది. మన పెదవులు దేవునికి అవసరం లేవు, ఆ పెదవులేమో దేవుని గణపరచడానికి సిద్ధముగా ఉంటా ఉన్నాయి. ఆ పెదవులు ఎందుకు దేవుడు వద్దంటున్నాడు అని అంటే ఆ పెదవుల నుండి చెడ్డ మాటలు ఎల్లయ్యో, కపటమైన మాటలు ఎల్లయ్యో వస్తా ఉన్నాయి కనుక ఆ పెదవులు దేవునికి వద్దని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హృదయాన్ని దేవుడు శుద్ధీకరించుకుంటాడు కనుక ఆ హృదయాన్ని దేవుడు కోరుతున్నప్పుడు ప్రజలేమో ఎలవేళలా ఆ చెడ్డ మాటలు పలికిన, ఆ కపటమైన మాటలు పలికిన ఆ పెదవులనే తీసుకొని వచ్చి దేవుని మహిమపరిచే వారిగా ఉంటున్నారు కానీ వారి హృదయాన్ని మాత్రం దేవునికి ఇచ్చేవారిగా ఉండుటలేదు. కావున ఈవేళ యాకోబు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. హృదయము నువ్వు ఏం చేస్తున్నాడంట? తెలియకుండానే మోసపరుచుకుంటున్నాడు. ఎందుకు అంటే హృదయము దేవునికి దగ్గరగా లేదు. ఎందుకు అంటే వాని నోటికి కళ్ళెము వేసుకోకుండా ఎలా పడితే అలాగా వారమంతా మరి భార్యని తిట్టో, భర్తను తిట్టో, పిల్లల్ని తిట్టో, ఇలాగా దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని ఆరాధించో, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వారమంతా కంపెనీలో వాళ్ళతో గొడవపడో, రోడ్ పై రోడ్తో గొడవపడో, అక్కడో ఇక్కడో ఎలా పడితే అలా మన నోటిని వాడుకొని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ మన నోటిని వాడుకుంటున్న వేళ మన హృదయమును మనం ఏం చేస్తున్నామంటే మోసపరుచుకుంటున్నాం. మన హృదయం అంటుంది అలా చేయకయ్యా, అలాంటి భక్తి దేవునికి ఇష్టం లేదయ్యా, అలాగా నువ్వు ప్రార్థన చేయటం దేవునికి మెచ్చదు, దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నీ స్తుతిని దేవుడు వినడు అని హృదయం చెప్తా ఉంటే హృదయాన్ని కూడా మనం పక్కకి త్రోసేసి దాన్ని ఏం చేస్తా ఉన్నాము? మోసపరుస్తా ఉన్నాం. కావున ఈవేళ హృదయాన్ని నీవు మోసపరచుకోవడం ద్వారా దేవునికి ఏమైనా నష్టమా? నీకే నష్టము, కానీ దేవునికి నీ ద్వారా నష్టమేమీ లేదు. కావున ఈవేళ మనల్ని మనం భద్రపరచుకోవాలి, మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి, మన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, మన హృదయము మోసపడకుండా దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియ సంగమా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే దేవుడు మన హృదయాన్ని కోరే దేవుడు, మన హృదయాన్ని ఆయన అడుగుతా ఉన్నాడు కనుక మన హృదయములో నుంచి వచ్చే ఆ భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆ హృదయంలో నుంచి వచ్చే భక్తిని మనం చేసే వారిగా ఉండాలి అని యాకోబు భక్తుడు ఈవేళ మన నుండి కోరుకుంటా ఉన్నాడు. సో మన నోటికి కళ్ళెము వేసుకోవాలి, మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన నోటిని దేవుని మహిమార్థమై తెరిచే వారిగానే మనం ఉండాలి. ఏదైనా సందర్భాలలో నోరు తెరవాల్సి వచ్చింది అని అంటే అది న్యాయం అయితే మనం పలకాలి, అన్యాయం అయితే మనం నోరు తెరిచి అనవసరంగా మనము కూడా ఆ శిక్షకు మనం పాత్రులము కానేరదు అనే విషయాన్ని కూడా ఈవేళ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయితే చేయవలసిన భక్తి ఏది అని అంటే 27వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. మొట్టమొదటిగా దేవుడు ఇటువంటి వారికి ఎంతో ప్రియముగా ఉంటాడు. చాలా పాత నిబంధన గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో మనం చూసినట్టయితే వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు అని రాయబడ్డ మనం చూస్తూ ఉంటాం. వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, వారికి విజయాన్ని కలుగు చేస్తాడు, వారికి ఎప్పుడు దుఃఖము లేకుండా చేస్తాడు, వారు ఎవరినైతే కోల్పోయారో దానికంటే ఎక్కువైనటువంటి సహాయము దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అని అనేకమైన మాటలు ఎజెకియెల్ గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు,
నిర్గమకాండము కావచ్చు, ద్వితీయోపదేశ కాండం కావచ్చు, ఇలా చాలా గ్రంథాల్లో విధవరాళ్ళ పక్షాన, తండ్రి లేని వారి పక్షాన, దిక్కులేని పిల్లల పక్షాన దేవుడు ఏ రీతిగా వారిని పరామర్శించి, వారిని ఆదరించి, వారిని ఓదారుస్తాడో ఆ మాటలు రాయబడ్డ మనము చూస్తూ ఉంటాం. మీకా ప్రవక్త తను రాసిన గ్రంథంలో మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించుతున్న వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. ఈవేళ మనకి బాగా సుపరిచితమైనటువంటి పాట ఈ యొక్క మీకా ప్రవక్త రాసిన మాటల నుంచి తీసుకొని రచించబడ్డది. ఆ పాట మనందరికీ బాగా సుపరిచితమైంది. ఇక్కడ భక్తుడు కూడా అదే సెలవిస్తా ఉన్నాడు 8వ వచనంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదేంటిది అంటే, మొట్టమొదటి ఏంటిది అంట, న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనము దేవుడు అడిగింది ఏంటో అది ఇవ్వడానికి సిద్ధపడము, కానీ దేవుడు అడగందల్లా ఇవ్వడానికి, దేవా ఇది కావాలా, అది కావాలా, ఈ నెల కాదు వచ్చే నెల ఇస్తానులే, ఆ తదుపరి నెల ఇస్తానులే. దేవుడు ఎప్పుడు ఏది అడగందే మనము, దేవా అలనాడు అబ్రహాముకు ఇస్సాకునిచ్చావు, ఇస్సాకుని ఇవ్వగానే వెంటనే కుమారుని తిరిగి నాకు బలిచ్చేయమన్నావు, నేను కూడా నా కుమారుని బలిచ్చేనా. దేవుడు మనల్ని అడగకుండానే చాలాసార్లు, కొన్నిసార్లు మనము మన భక్తిని అతి చేస్తూ వెళ్తా ఉంటాం. అతిగా భక్తి పరులమని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాస్తవానికి వచ్చి దేవుడు నిజంగానే నీ కుమారుని బలివ్వు, నువ్వు ఇస్తానన్నావు కదా, నేను కోరక ముందే ఇవ్వు అని అడిగాడు అనుకోండి, ఇవ్వడానికి మనకి అంత ధైర్యము చాలదు. ఎక్కడుందా గొర్రె పిల్ల అని ముందు దాన్ని వెతుక్కోవడానికి వెళ్తాం. ఎక్కడుందా కత్తి లేకుండా మనము, దేవా నేను కత్తి తెచ్చుకోవడం మర్చిపోయానని చెప్పి కత్తి లేకుండా వద్దాము అనుకుంటాం. నానా రకాలైనటువంటి ప్రయత్నాలు అల్ప విశ్వాసులుగా మనం చేస్తూ ఉంటాం. ఈవేళ దేవుడు నీ నుండి నా నుండి కోరుతుంది ఏంటిది అని అంటే, న్యాయముగా ఏం చేయాలంట, మనము నడుచుకోవాలి. న్యాయంగా నడుస్తున్నామా లేదా అనేది మనం అనుదినము మన జీవితాన్ని పరీక్షించుకుంటా ఉండాలి. కనికరాన్ని మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం చూడాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నామా లేదా అనేది కూడా మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. ఏమడిగాడు దేవుడు నిన్ను నన్ను అంటే, వీటి తప్పితే దేవుడు నన్ను ఏమీయో అడగలేదు. ఆయన ఏమీయో కోరే దేవుడు కానే కాదు. ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం? మీకా ప్రవక్త అదే చెప్తున్నాడు, నీకేమి ఇవ్వాలి, ఎట్లని ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వలేము. నువ్వేమి ఇవ్వమంటావో చెప్పు, అది మేము ఇస్తామనంటే దేవుడు నా హృదయాన్ని ఆయన బలిగా కోరే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కావున విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన
బలి. కావున ఆ హృదయముతో దేవుని చెంతకు వచ్చేవారిగా మనం ఉండాలి. ఆ హృదయముతో దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. కపటమైన నోటితో, చెడ్డ మాటలెల్లా పలికిన ఈ నోటితో, అయ్యా నాకు ఈ కార్యము చేయి, నా బిడ్డలకు ఇలా చేయి, నా భర్తకు అలా చేయి, నా భార్యకి ఇలా చేయాలి, మనం ఎంత అడిగినా కానీ, ఎంత గోజాడినా కానీ దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేడు. ఎందుకు అనంటే ఇదే నోటిని మనము కపటమైన మాటలు పలకడానికి, ఇదే నోటిని చెడ్డ మాటలు పలకడానికి, ఇదే నోటిని అబద్ధ సాక్ష్యములను పలకడానికి మనం వాడి ఉన్నట్లున్నాం. ఈవేళ మనము తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన ఎదుటకు వచ్చేవారిగా ఉండాలి. మన దేవాది దేవుడు ఈవేళ మనల్ని కోరుకుంటున్న భక్తి మనం ఇక్కడ చూసినట్లయితే, ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయము తీర్చే దేవుడు అని ఇక్కడ రాయబడ్డ మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. 23వ వచనంలో కూడా చూద్దాం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఇక్కడ మనం గమనించినట్లయితే లోకములో ఉన్న పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 23వ వచనంలో ఏమంటారు చూడండి, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. అయితే మన దేవాది దేవుడు ఏం చేస్తాడంట? 17వ వచనంలో మనం చూసాం కదా, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి అని సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, ఆయన తండ్రి లేని వారి పక్షమున వ్యాజ్యం ఆడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. విధవరాలి పక్షాన ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన పరిస్థితిలోనికి చేరుకుంటా ఉంటారు. వారు మరి ఆ సమయం వరకు ఉన్నటువంటి ఆ బలము, ఆ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకుంటే సొసైటీలో వాళ్ళు తిరగడానికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు కావచ్చు, వాటన్నిటినీ కొద్దిగా వారు కోల్పోతూ ఉంటారు కనుక, బలహీనులైపోతారు కనుక వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడుతాడనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. కావున ఈవేళ నా భక్తిలో కూడా చేయవలసింది ఏంటిది అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. రెండవది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇవాళ రెండవ ప్రాముఖ్యమైన మాటను మనం చూసినట్లయితే, ఇహలోక మాలిన్యము ఏం చేయకూడదంట? మనకి ఏం చేయకూడదంట? అది అంటకుండా ఉండాలి. ఇహలోక మాలిన్యము నీకు నాకు అంటకుండా ఉండాలి. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? లోక ఆచారాలు. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? కోరికలు,
కోరికలు, ఆశలు వాటన్నిటిని అంటకుండా చేసుకోవాలి. ఓకే. ఇంకా ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? లోక సంబంధమైన పాపం ఏది మన దగ్గరికి చేరకుండా దాని నుండి మనల్ని మనము దూరపరచుకోవాలి. ఇహలోక మాలిన్యము మనకి అంటకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే, త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇహలోక మాలిన్యము మన మీదకి ఏ రీతిగా వస్తుంది అని అంటే, మొట్టమొదటి మాటను కనుక మనం గమనించినట్లయితే మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని అంటే, పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. తిమోతిని ఒక సంఘ నాయకుడిగా, కాపరిగా పెట్టాలని ఆలోచనలో ఉంటున్న ఆ సందర్భాలు కనుక సంఘంలో వచ్చే ఒక కార్యక్రమాల్లో ఇక్కడ అంటున్నాడు, త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణమును చేయకము. హస్త నిక్షేపణ అని అంటే పాత నిబంధన గ్రంథంలో అభిషేకించడానికి నూనె రాసిన తర్వాత తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయడము, వారిని అభిషేకించడం, వీటన్నిటి హస్త నిక్షేపణ అంటారు. అందుకే ఇక్కడ తిమోతితో కూడా అంటాడు, ఎవరిని పడితే వారి మీద నువ్వు హస్త నిక్షేపణ చేసి వారిని అభిషేకించడం కావచ్చు, వారిని దీవించడం కావచ్చు, వారిని ఆశీర్వదించడం కావచ్చు, ఇలాంటి పనులేవి నువ్వు కంగారు పడి చేయకు. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో. మా ఇంటికి తరచుగా ఆదివారం కూడా వస్తాడు ఒక అబ్బాయి, చాలా లావుగా ఉండి షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని చాలా మురికిగా వస్తూ ఉంటాడు. మా ఇంటికి తరచుగా వస్తూ ఉంటాడు. ఒకరోజు ఆపి నీ పేరేంటి అంటే అనిల్ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారంటే స్పీడ్గా అడిగాను, ఈలోపు వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు కదా, అడుగుదామని, అనిల్ అన్న నీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అన్నా. మా పేరెంట్స్ భగత్ సింగ్ నగర్లో ఉంటారు అన్నాడు. అవునా, నీకు అన్నా చెల్లెలు వెళ్ళిపోయాడు. సరే మళ్ళీ వస్తాడు కదా అని, అప్పుడు నీకు అన్నా చెల్లెలు ఉన్నారా అంటే ఉన్నారు. ఎంతమంది అని అంటే వెళ్ళిపోయాడు. ఇలా తరచుగా నా ఓపిక క్షీణించే అంతవరకు డీటెయిల్స్ కనుక్కుంటే భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. కాస్త మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ తను. గుడుల దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈరోజు పొద్దునే వచ్చాడు. ఎందుకు వచ్చాడు రా బాబా అనుకుంటే, మరి ఆయనకి హోలీ రాశారో ఏం కూర్చారో తెలియదు. తల నుంచి మొత్తం రంగులుగా వచ్చాడు. నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, నాకు మోషన్ అవ్వట్లేదు, ప్రార్థన చేయని పొద్దున వచ్చాడు. అరే బాబు, ఇంత పొద్దున సరే అని ప్రార్థన చేసి మళ్ళీ ఆమె అన్నానంటే మరో సెకండ్ ఉంటాడు. ఇంకా పరుగులు పెడుతూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక్కడ ఏం తినకు అని చెప్తాం అనుకున్నా వెళ్ళిపోయాడు. గుడుల దగ్గర తింటాడు, మన దగ్గర తింటాడు, ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉంటాడు. ఎక్కడైనా బయట కనిపించాడు అంటే మళ్ళీ చాలా సిగ్గు. అరే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని ఈ గుడి దగ్గర బొట్టు పెట్టుకొని కనిపిస్తే పాస్టర్ తిడతాడేమో అన్నట్టు ముఖం ఇలా తిప్పుకుంటాడు. మా కారు గుర్తుపడతాడు, నా బండిని గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతాడు. నేను హెల్మెట్ పెట్టుకున్నాను అని నన్ను గుర్తుపడతాడు. మన సదస్సులో చాలా మంది గుర్తుపడతారు, కానీ నేను హెల్మెట్ పెట్టుకున్నా కానీ గుర్తుపట్టి గుడి దగ్గర ఎక్కడైనా కూర్చున్నాడంటే ఖచ్చితంగా ముఖం తిప్పేస్తాడు. సో అలాగా మనము ఆ లోక మాలిన్యమును మనకి అంటనివ్వకుండా
నేను అందుకే ఆయన మీద చేయి పెట్టి ఎప్పుడు ప్రార్థన చేయను. ఏమో ఏ ఆత్మలు ఉన్నాయో తెలియదు. ఎప్పుడైతే దురాత్మలు అన్నిటి తొలగించు దేవా అని ప్రార్థన చేస్తాను. మనకి ఇంకా అంత సీనియారిటీ రాలేదు, అంత సుపీరియారిటీ పవర్స్ కూడా మనలో లేవు అని నా యొక్క అభిప్రాయం కనుక నేను చెయ్యి అయితే ఎప్పుడు కూడా పెట్టా. అందుకే ఇక్కడ తిమోతితో కూడా అంటున్నాడు, హస్త నిక్షేపణ అనే పదం వచ్చింది కదా, దాని గురించి చెప్తున్నాను. త్వరపడి కాస్త దురుగ్గా ఉంటాం కదా. ఈ యూట్యూబ్లో మనం చూస్తున్నాం, చాలా యంగ్ సేవకులు అయిపోతున్నారు. వాళ్ళందరూ చాలా మంది మీద చేతులు పెట్టి హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. కానీ ఆ పవర్ తిరిగి మనకి బెడ్స్ కొట్టిందంటే పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళే గడగడ వణికిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళగొట్టినట్టు మేము దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయాం, అవి మా మీద పడి మమ్మల్ని రక్కినాయి, మమ్మల్ని చీల్చినాయి, చెండాడినాయి అని వచ్చి వారు వార్తను తెలియజేశారు. అందుకే తిమోతికి పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, త్వరపడి ఎవరి మీదను హస్త నిక్షేపణను చేయకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకము. ఎవరో ఏదో అనుకుంటుంటే మనం తల దూర్చామంటే వారి దాంట్లో మనం కూడా పాలి భాగస్వామైనట్లే. అలా ఉండకు. నీవు ఎలా ఉండాలంట? పవిత్రుడుగా ఉంటున్నట్లు ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకో. కావున ఈవేళ మనము ఈ లోక మాలిన్యము మనకి అంటకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి. లోక మాలిన్యము చాలా ప్రమాదకరమైనటువంటిది. మరి దానిని మనము జయించే శక్తి మనలో ఉండదు కనుక మనము దానికి దూరంగా ఉంటూ ఆ మాలిన్యం ఏది, ఆ పాపం ఏది నాకు అంటకుండా మనం ఒకటే గుర్తించుకోవాలి, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఎలా ఉండమని కోరాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండండి అని కోరాడు కనుక మనం పరిశుద్ధంగా జీవించే ప్రయత్నము నిర్విరామంగా మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరి ఆ రీతిగా ఉండాలి అని తిమోతికి తెలియజేస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ పేతురు కూడా సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, మీరు సామాన్యమైన ప్రజలు కానే కాదు, మీరు ఎటువంటి వారంట? అమూల్యమైన రక్తము చేత, అనగా ఆ రక్తం ఎటువంటిదంట? నిర్దోషమైనది, రెండవది నిష్కలంకమైనది, మూడవది గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డాము? విమోచింపబడితిమి అని మీరు ఎరుగరా అని పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కావున ఈవేళ మనం ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు అమూల్యమైన తన వస్త్రమును మనకి అలంకారముగా ధరింపజేసి ఉన్నాడు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని మనము భద్రపరచుకోవాలి. మనము పాపం అనేది అక్కడ కనిపిస్తున్నప్పుడు దాన్ని తలదూర్చకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. అంత దూరంలో బురదుంది అని అంటే ఆ బురదలోనే నడుచుకుంటా వెళ్ళే ఏకైక జంతువు పంది ఒకటే. మనం అలా ఉండకూడదని పరిశుద్ధ లేఖనము స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నది. బురద అక్కడ ఉన్నది, అక్కడికి వెళ్తే ఆ బురద నీకు అంటుకుంటది, నువ్వు మురికైతావు అని తెలిసి కూడా ఆ బురదలోకే వెళ్ళే స్వభావం మనలో ఉండకుండా మనల్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. వేళ మనము అమూల్యమైనటువంటి రక్తము చే, అనగా నిష్కలంకమును నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చే విమోచింపబడ్డామనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ఆ రీతిగా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని
వ్యభిచారులారా, ఆ, వ్యభిచారులారా, వ్యభిచారులారా, లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయును, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ మరి ఒక మాట రాస్తున్నాడు చూడండి. ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు ఎవడో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంతో స్నేహం చేయడం అంటే ఏంటి? మళ్ళీ పాపముతో స్నేహం చేయడమే. పాపము కావాలని దేవుని ఆలయమును ఆయన ఆజ్ఞలలో ఒకటైనటువంటి ఆయన మందిరమునకు మనం వెళ్ళకూడడం కూడా పాపమే గనుక మరి పాపము చేసే వారిగా మనం ఉండకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలని ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు ఎవడో వాడు దేవునికి ఏవడట? శత్రువు. కావున ఈవేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము దేవునికి శత్రువులుగా ఉంటున్నట్లయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము లోకమునకు ఎలా ఉన్నాము? స్నేహితులుగా ఉన్నాం. లోకానికి శత్రువులుగా ఉన్నట్లయితే దేవునికి ఎలా ఉన్నాము? స్నేహితులుగా ఉన్నాం. కాబట్టి ఈవేళ దేవునికి స్నేహితులుగా ఉంటే ఏమి లాభమో మనం ఎరిగిన వారమే కనుక దేవునితో స్నేహము కలిగి జీవించాలని చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ మనందరికీ సుపరిచితమైన ఈ వచనాలే మనం గమనించినట్లయితే మరి లోకములో ఉన్నదాన్ని ప్రేమించేవాడు దేవుని ద్వారా పుట్టినవాడు కాదు. దేవుని ద్వారా పుట్టినవాడు ఎవడు అని అంటే 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కావున ఈవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. యాకోబు భక్తుడు మరి దేవుని చిత్తం ఏంటో, మరి దేవునికి ఏ రీతి భక్తిని చేయాలో, ఏ రీతి ఆరాధన చేయాలో మరి వారి సంఘానికి తెలియజేశాడు. నేడు ఈ దినాన మనకి కూడా జ్ఞాపకం చేస్తున్న మాట, మనము మన నోటికి కళ్ళెము వేసుకొని మన హృదయమును మోసపరచుకోకుండా మనం భక్తిని చేయాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అని అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించాలి. రెండవ అతి ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. అటు రీతిగా మనము మనల్ని మనం భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. నేడు ఈ దినాన వాక్యం విన్న మనందరికీ దేవుడు ఈ మాటలు మన హృదయం అనే పలకల మీద ముద్రించి అటు రీతిగా మనమందరము లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడపడినట్లు దేవుని యొక్క సహాయం కోరుతూ ముందుకు కొనసాగుదాం. దేవుని కొద్ది మాటలు మనందరి వెంటిల్లో భద్రపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం, తల్లు మంచిదా. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఒక నిమిషము చెప్పబడిన మాటలను నెమరు వేసుకుందాం. మన పరిస్థితి ఏంటో, మన ప్రార్థన జీవితం ఏంటో, మనం ఏ రీతిగా భక్తిని చేస్తూ ఉన్నామో,
దేవుడు కోరే భక్తి ఎటువంటిదో ఈవేళ మనము లేఖనాల్లో నుంచి చూసుకొని ఉన్నాం. ఆ రీతి భక్తిని మనం చేస్తున్నామో లేదో మనల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం ఒక్కసారి సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవా, నేను చేసే భక్తి నీకు నచ్చినది కాదు అని ఈవేళ నేను అర్థం చేసుకున్నాను. చెడ్డ మాటలు, కపటమైన మాటలు, అబద్ధ సాక్ష్యములు, వ్యర్థమైన మాటలు, మోసకరమైన మాటలు అనేకమైనవి నా నోటింట నేను తీసుకొని వస్తూ ప్రభువా నీ మందిరానికి వస్తూ నా పెదవులతో నేను ఘనపరుస్తున్నానేమో. ఈవేళ ప్రభువా నాకు అటువంటి పెదవులు వద్దు. నా పెదవులు కాల్చి నాకు మరి యొక్క అవకాశాన్ని దయచేదేవా. నా యొక్క పెదవులను పరిశుద్ధపరచండి. నా పెదవులను ముట్టండి. నా పెదవులను పవిత్రపరచండి. ఆ పెదవుల ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాట ప్రభువా నీ మాట అయి ఉండినట్లు నీ సహాయం అనుగ్రహించండి. నీ మాట వచ్చినప్పుడే ప్రభువా అది సమాధానము కలుగు చేయగలుగుతుంది. నీ మాట అయి వచ్చినప్పుడే ప్రభువా అది ప్రేమను కలుగు చేయగలుగుతుంది. నీ మాట అయి వచ్చినప్పుడే ప్రభువా అది నెమ్మదిని దయచేయగలుగుతుంది అని ప్రభువా ఈవేళ మరి నేను ఆ రీతిగా ప్రభువా నా నోటిని కాచుకోగలుగుటకు నీ సహాయం అనుగ్రహించండి. నా హృదయంలో కూడా నేను అనేక పర్యాలు మోసపరుచుకొని ఇదే భక్తి ఇలానే చేయాలి అని నన్ను నేను మోసపరుచుకున్నానేమో దేవా. ఇది ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నన్ను సరిచేసావు, నా హృదయాన్ని బలపరిచావు, నా హృదయాన్ని సంపూర్తిగా కడిగి వేసి నీ వాక్యముతో నింపావు. నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా అని ఒకసారి మౌనముగా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి. ఏ స్థితిగతుల్లో ఇంకా పడిపోతున్నామో ఆ స్థితిగతుల్లో నేను ఇంకా బాగుగా నేను ఆరాధించగలుగుటకు నీ సహాయం దయచేయాలి. దేవాది దేవునికి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా యేసురాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేడు ఈ పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయం నీ సముఖంలోకి రీతిగా చేరి నేను ఆరాధించుకునే భాగ్యము మా సంఘం కొరకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు నీ వాక్కులచే మమ్మల్ని తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఎవరైతే అయ్యా నా నోటికి కళ్ళెమును వెయ్యి దేవా, నా హృదయాన్ని బాగు చేయి దేవా అని ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో వారి మొరలను మీరు ఆలకించి ప్రభా వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభా వారి నోటెంట మధురమైన నీ మాటలను వారు పలుకున్నట్లుగా ప్రభా గొప్ప కార్యములు వారి యొక్క నోటి మాట ద్వారా జరుగునట్లు మీ సహాయం అనుగ్రహించి మరి ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభువా మరి యాకోబు పత్రికలో నుంచి తెలియజేసిన ఆ యొక్క లేఖనాల్లో నుంచి ప్రభా మరి దిక్కులేని వారిని ప్రభా మరి విధవరాలను ప్రభా మరి పరామర్శించే వారిగా ఉండాలని ప్రభా యలోక మాలిన్యం ఏది మాకు అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలని ప్రభా మరి నీవు నీ వాక్కుల్లో నుంచి ప్రభా మాతో మాట్లాడుతున్న నీ మాటలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి విన్న వాక్యము సాతానుడు ఇక్కడ దొంగిలించకుండా మా హృదయాల మీద మేము భద్రపరచుకోగలకు మీ సహాయం అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ ప్రభా నువ్వు ప్రేమించి నీ మందిరానికి నడిపించున్నావు. మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, లేవనెత్తండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తామని దేవా. అదే విధముగా ప్రభా మరి చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను నువ్వు కాచి కాపాడి సంరక్షిస్తూ ప్రభా మరి మా సంఘ బిడ్డలు చాలా మంది ఊరు వెళ్ళి ఉంటుండగా వారికి కూడా భద్రతను క్షేమాన్ని ఇస్తున్నావు. అందరిని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మేమందరము తిరిగి కలుసుకొని నేను ఆరాధించుకొని వరకు ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. గడిచిన వారంలో ప్రభా మరి మీటింగ్స్ని కూడా ఎంతో జయప్రదంగా నీ నామమై మాత్రమే జయప్రదంగా జరిగించుకున్నాం. అందరిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా మా సంఘంలో ఉన్న తల్లులందరూ
బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వారి ఇచ్చిన ప్రభా మరి బిడ్డలను బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రం ప్రభా. తల్లులుగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేళ ప్రభా మరి నీ యొక్క లేఖనాలు ఏ రీతిగా తల్లి తన బిడ్డలను పెంచి పోషించాలో ఆ రీతిగా వారు పెంచుతున్నారో లేదో వారు పరీక్షించుకోగలుగుటకు నీ సహాయం అనుగ్రహించి మరి ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభు. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలతో, అనారోగ్య పరిస్థితులతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నెమ్మది, శాంతి, సమాధానము, స్వస్థత చేకూర్చునైన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి మా సంఘంలో కూడా అనేకమైన సాక్ష్యాలను నువ్వు కలుగు చేసినందుకే మీకే వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులమని ప్రభా పౌలు భక్తులు ఏ రీతిగా అయితే సెలవిచ్చి ఉన్నాడు ప్రభా. నీవు మాకు ఇచ్చిన యొక్క పరిచర్యను ప్రభా మరి మా తుది శ్వాసాన్ని రాకడ పర్యంతము ప్రభా ఎటువంటి పరిస్థితుల్లోనైనాను ప్రభా మేము కొనసాగించే వారిగా ఉండగలుగుటకు నీ కృప మెండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా చేయవలసిన నీ బిడ్డలందరిపైన మెండైన నీ దీవెనాశీర్వాదాలు కుమ్మరింపజేసి మేమందరము తిరిగి కలుసుకునే పర్యంత నీ కృపచాట్న భద్రపరచుకోమని కాచి కాపాడి సంరక్షించమని మరి విశేషంగా ఈ దినాన మా మందిరానికి వచ్చిన తల్లులందరి పైన నీ యొక్క ప్రభా మరి ఆయుష్, నీ యొక్క ఆరోగ్యమైన హస్తాలు ఎల్లవేళ బిడ్డలకు తోడుగా ఉంచి ప్రభా వారు చేసిన పనిపాటుల్లో వారు చేస్తున్న గృహ నిర్వాహకత్వములు అన్నిటిలో ప్రభా నీ మెండైన బలము, సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సావాసము చెరిగిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము నీ యొక్క కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.